హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం ప్రీవియస్గా ఏపీ ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ పార్ట్స్లో మనం 4 పార్ట్స్ మనం కవర్ చేసుకున్నాం సిలబస్ వైజు. అయితే ఇప్పుడు పాలసీస్ కూడా మనం ఇండస్ట్రియల్ పాలసీ 4.0తో పార్ట్ 1 అనేది స్టార్ట్ చేసుకుందాం. రిమైనింగ్ 5 పార్ట్స్ కూడా ఏపీ పాలసీస్ సంబంధించి మనం కవర్ చేసుకుందాం. టోటల్ 6 పార్ట్స్ అయితే ఇందులో మనం క్విక్గా కంప్లీట్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక కారిడార్ల గురించి క్రింది ప్రకటనను పరిశీలించండి అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ స్టేట్ విత్ 3 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్. ద విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఈజ్ అమాంగ్ దీస్ 3 కారిడార్స్. సో ఇక్కడ కారిడార్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ చదివేటప్పుడు కంపల్సరీ స్టేట్మెంట్స్ వైజు మనకి కంపల్సరీ కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, సో అంటే ఇదే క్వశ్చన్స్ ఇస్తాము అని కంపల్సరీ ఎగ్జామినేషన్లో ఇవే వస్తాయి అని చెప్పుకోవట్లేదు. మనం ఇక్కడ టాపిక్ వైజ్ అన్నీ కవర్ చేసుకుంటున్నాం, అది గమనించండి. రైట్, సో అయితే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే నేను ఇక్కడ క్విక్గా క్వశ్చన్స్ అనేవి రీడ్ చేస్తుంటాను. మీరు వీడియో పాజ్ చేసే ఆన్సర్స్ ఇప్పటి వరకు మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో ఆన్సర్స్ కూడా కామెంట్స్లో ట్రై చేయండి. రైట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఓన్లీ ఇండియన్ స్టేట్గా 3 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఇండియన్ స్టేట్గా మనకి చెప్పుకోవచ్చు. రైట్, అందులో మనకి విశాఖపట్నం చెన్నై కావచ్చు, చెన్నై బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, ఈ 3 మనకి కవర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఇండియన్ స్టేట్గా చెప్పుకోవచ్చు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అయితే ఈ 3 కారిడార్లో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ 1 అని ఇచ్చారు. రైట్, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం గురించి క్రింది ప్రకటనను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ పవర్ సర్ప్లస్ స్టేట్ విత్ అన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 20 gigawatt. Over 50% of the power generated in the state comes from renewable energy sources అని ఇచ్చారు. రైట్, సో ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు, అది ఇక్కడ గమనించాలి మనం. రైట్, సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ పవర్ సర్ప్లస్, అంటే ఆంధ్రప్రదేశ్ 20 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన విద్యుత్ మిగులు రాష్ట్రం అని ఇచ్చారు. రైట్, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 50% పైగా పునరుత్పాదక వనరుల నుండి వస్తుంది అని ఇచ్చారు. రైట్, సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్స్టాల్డ్ కెపాసిటీ చూస్తే 20 గిగావాట్స్ అయితే స్థాపిత సామర్థ్యం అయితే మనకి మిగులు రాష్ట్రంగా మనకి ఉంది. ఇది కరెక్ట్ ఆప్షన్. బట్ ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో 50% పైగా అని ఇచ్చారు. రైట్, ఉత్పత్తిలో అయ్యే విద్యుత్లో పునరుత్పాదక వనరుల నుండి మనకి 50% పైగా అని ఇచ్చారు, అది రాంగ్. రైట్, ఓన్లీ 39% మాత్రమే ఇక్కడ రెన్యూబుల్ అంటే పునరుత్పాదక వనరుల నుండి వస్తుంది. ఇది ఫినాన్షియల్ ఇయర్ 23కి సంబంధించిన లెక్కల ప్రకారం మనం చెప్పొచ్చు. రైట్, ఇది రాంగ్ స్టేట్మెంట్. బట్ ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద ఇన్సెంటివ్స్ ప్రొవైడెడ్ అండర్ ద ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం కింద అందించే ప్రోత్సాహకాల గురించి క్రింది వాటిలో సరికానిది ఏదని ఇచ్చారు. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఫర్ మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ ఈజ్ 15%. ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మెగా మరియు అల్ట్రా మెగా ప్రాజెక్టులకు గరిష్ట పెట్టుబడి సబ్సిడీ స్థిర మూలధన పెట్టుబడిలో 15% ఉంది అని ఇచ్చారు. రైట్, నెట్ ఎస్టీ రీయింబర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ 5 years. Employment creation subsidy is available for projects with an employment to investment ratio of less than 1. Power cost reimbursement is INR 1 per unit for 2 years. Right, ఇక్కడ 4 స్టేట్మెంట్ డిఫరెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో లింక్ చేసి ఇచ్చారు. సో మనం ఫోకస్డ్గా ఇవి మనం సరి చూసుకోవాలి. అయితే ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఫర్ మెగా అండ్ అల్ట్రా ప్రాజెక్ట్స్ ఈజ్ 15% ఫిక్స్డ్ కెపాసిటీకి సంబంధించి అడిగారు. రైట్, ఇది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా నెట్ ఎస్జీసీటీ రీఎంబర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ బై 5 years, ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సబ్సిడీస్ అవైలబుల్ ప్రాజెక్ట్ అంటే ఎంప్లాయ్మెంట్ టు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన నిష్పత్తి 1 కంటే తక్కువ ఉన్న ప్రాజెక్టులకు ఉపాధి కల్పన సబ్సిడీ అందుబాటులో ఉంది అని ఇచ్చారు. బట్ ఇక్కడ మనకి ఫోకస్ చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సబ్సిడీస్ నాట్ అవైలబుల్ ఫర్ ప్రాజెక్ట్స్ విత్ అన్ ఈఏఈ రేషియో ఆఫ్ less than 1. ఇది గ్రేటర్ దెన్ 1 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ పవర్ కాస్ట్ రీఎంబర్స్మెంట్ ఈజ్ INR 1 per unit for 2 years. ఇది కరెక్ట్ ఆన్సర్. రైట్, సో టోటల్ సి ఇన్కరెక్ట్ కాబట్టి ఇది
సరికానిది అడిగారు కాబట్టి కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 9 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ యాజ్ ఆఫ్ February 2024. ఫిబ్రవరి 2024 నాటికి ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. రైట్. సో ద స్టేట్ ప్లాన్స్ టు డెవలప్ 175 ఇండస్ట్రియల్ పార్క్స్ డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్. పాలసీ వ్యవధిలో 175 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని రాష్ట్రం యోచిస్తోంది. ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూట్ టు 28.3% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీడిపి. ఆంధ్రప్రదేశ్ జీడిపిలో ఎంఎస్ఎంఈలు 28.3% వాటాను అందిస్తున్నాయని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ మనం గమనిస్తే ఓన్లీ ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంటే అడిగారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 9 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ అనేది అంటే 2024 నాటికి మనకి 9 lakhs రిజిస్టర్ అయ్యాయి. ఇది కరెక్ట్. అదేవిధంగా 175 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని కూడా యోచిస్తుంది పాలసీ ప్రకారం వ్యవధిలో. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ ఒకటి గమనిస్తే ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ జీడిపిలో చూసుకుంటే 28.3% కాదు 23.5% మాత్రమే. రైట్. ఇది మనం రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. 1 and 2 ఆర్ కరెక్ట్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇన్ ద పాలసీ. పాలసీలో ఆర్థిక ప్రోత్సాహకాల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇన్సెంటివ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 ఇన్వెస్ట్మెంట్ బ్యాండ్స్: సబ్ లార్జ్, లార్జ్, మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్. Trailer made benefits are extended only to mega projects. Decarbonization subsidies are provided to promote green energy and sustainability. 100% stamp duty reimbursement is available for land purchase for industrial use. Right. So ఇక్కడ 4 statements అయితే ఇచ్చారు. సో ఇందులో మనకి కరెక్ట్ మాత్రమే అడిగారు. ఇక్కడ గమనిస్తే స్టేట్మెంట్స్ అనేవి ఒకసారి మనం ప్రోత్సాహకాలు 4 పెట్టుబడి బృందాలుగా విభజించబడ్డాయి. సబ్ లార్జ్, లార్జ్, మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ అనేది కరెక్ట్ అబ్సల్యూట్లీ. నెక్స్ట్ మనకి టైలర్ మేడ్ బెనిఫిట్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఓన్లీ టు మెగా ప్రాజెక్ట్స్. మనం ఇదివరకు చెప్పినట్టు ఓన్లీ, అదేవిధంగా సోల్లీ, ఎక్స్క్లూజివ్లీ ఇలాంటివి మనం కొంత ఫోకస్ చేస్తే అవి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. రైట్. సో ఇక్కడ ఓన్లీ 2 మెగా ప్రాజెక్ట్స్ కాదు, మెగా అండ్ అల్ట్రా ప్రాజెక్ట్స్ కూడా, అది గమనించాలి ఇక్కడ. రైట్. టైలర్ మేడ్ బెనిఫిట్స్ అనేవి బోత్ మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్కి ప్రొవైడ్ చేయబడ్డాయి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ డీకార్బనైజేషన్ అంటే గ్రీన్ ఎనర్జీ మరియు సుస్థిరతను ప్రోత్సహించడానికి మనకి డీకార్బనైజేషన్ రాయితీలు అనేవి అందించబడుతున్నాయి. నెక్స్ట్ 100% స్టాంప్ డ్యూటీ అంటే పారిశ్రామిక ఉపయోగం కోసం భూమి కొనుగోలు కోసం 100% స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ అందుబాటులో ఉంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. రైట్. సో ఇక్కడ మనకి 1, 3 and 4 ఆర్ కరెక్ట్ ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద స్టేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 7 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్. ద స్టేట్ హ్యాస్ డెవలప్డ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఇంక్లూడింగ్ నేషనల్ వాటర్వే 4. Industrial corridors link all the major infrastructure in the state. Andhra Pradesh aims to reduce logistics costs by 30% during the policy period. Right. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. మేజర్గా ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలో అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. రైట్. ఇక్కడ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అనేది మీరు చాలా ఫోకస్డ్గా చూడాలి ఎగ్జామినేషన్లో. రైట్. అప్పుడున్న టెన్షన్లో మనం కొంత ఫాస్ట్గా రీడ్ చేసేటప్పుడు మనం ఇక్కడే మార్క్స్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. రైట్. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది 7 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. అది మనకి తెలిసిందే. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి స్టేట్ హ్యాస్ డెవలప్డ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఇంక్లూడింగ్ నేషనల్ వాటర్వేస్. ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ లింక్ ఆల్ ద మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద స్టేట్ అంటే పారిశ్రామిక కారిడార్ రాష్ట్రంలో అన్ని ప్రధాన మౌలిక సదుపాయాలను కలుపుతాయి. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. రైట్. సో అయితే నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ లాజిస్టిక్స్ కాస్ట్ బై 30% డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్. రైట్. ఇక్కడ గమనిస్తే పాలసీ వ్యవధిలో లాజిస్టిక్స్ ఖర్చులను 30% తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేసుకుందన్నారు. అసలు పాలసీ అనేది ఇలాంటి లక్ష్యం ఏది లాజిస్టిక్స్ రిలేటెడ్గా కాస్ట్ 30% తగ్గించాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఓన్లీ 4 ఇది కరెక్ట్ ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ సెక్టర్. ఆంధ్రప్రదేశ్ ఎగుమతి రంగం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో ఇంక్లూడ్స్ 53% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ టు ఆర్సీఈపీ అండ్ యుఎస్ఎంసీఏ ట్రేడ్ బ్లాక్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎగుమతి పోర్ట్ఫోలియోలో ఆర్సీఈపీ, యుఎస్ఎంసీఏ ట్రేడ్ బ్లాక్లకు 53% ఎగుమతులు ఉన్నాయన్నారు. స్టేట్స్ టాప్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ ఇంక్లూడ్స్ ఫార్మాస్యూటికల్స్, మరైన్
ప్రొడక్ట్స్ అండ్ షిప్ బిల్డింగ్స్, రైట్. రాష్ట్రంలో అత్యధికంగా ఎగుమతి అయ్యే ఉత్పత్తులు ఔషధాలు, సముద్ర ఉత్పత్తులు, నౌకా నిర్మాణం ఉన్నాయని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్తో కొంత ఇంటర్నేషనల్ రిలేటెడ్ కనెక్ట్ అయ్యి ఇచ్చారు, అగ్రిమెంట్స్ రిలేటెడ్గా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి కరెక్ట్ ఆప్షన్ అడిగారు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ మీరు ఫోకస్డ్గా చూస్తే 53% ఎక్స్పోర్ట్స్ టు ఆర్సీఈపీ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్కి సంబంధించి, ప్లస్ మనకి యుఎస్ఎంసీఏ అంటే యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కెనడా అగ్రిమెంట్కి సంబంధించి ట్రేడ్ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంక్లూడ్ అయ్యి ఉంది. అంటే టోటల్ 53. అంటే ఆర్సీఈపీ అనేది మనకి 28% ఉంటే మనకి యుఎస్ఎంసీఏ అనేది మనకి 25% ఉంది. టోటల్ 53%, రైట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ మనకి. నెక్స్ట్ మనకి ఫార్మాస్యూటికల్ కావచ్చు, మరైన్ ప్రోడక్ట్స్ కావచ్చు, షిప్ బిల్డింగ్ అనేవి కీ ఎక్స్పోర్ట్ ఐటమ్స్గా మనకు ఉన్నాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్స్? ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి క్రింది వాటిలో సరి కానిది ఏది? ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 3 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్. ఆంధ్రప్రదేశ్లో 3 జాతీయ పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. స్టేట్ హ్యాస్ నో ల్యాండ్ earmarked for port-based clusters, and also these corridors aims to create integrated infrastructure for industrialization, right. ఇక్కడ ఇన్కరెక్ట్ క్వశ్చన్ అడిగారు కాబట్టి, స్టేట్మెంట్ అడిగారు కాబట్టి మనం ఫోకస్డ్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 3 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్. ఇది ఆల్రెడీ మనం చూసాం ఫస్ట్ క్వశ్చన్లోనే క్లియర్ కట్గా, రైట్. సో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్, ఇది కూడా మనకు తెలుసు. స్టేట్ హ్యాస్ నో ల్యాండ్ ఇయర్ మార్క్డ్ ఫర్ పోర్ట్ బేస్డ్ క్లస్టర్స్ అని ఇచ్చారు. ఇక్కడ స్టేట్ హ్యాస్ నో ల్యాండ్ ఇయర్ మార్క్డ్ ఫర్ పోర్ట్ బేస్డ్ క్లస్టర్స్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్ వాటిలో ఒకటి లేదు అనేది ఇక్కడ చెప్పారు, రైట్. సో ఈ నౌకాశ్రయ ఆధారిత క్లస్టర్ల కోసం రాష్ట్రానికి భూమి కేటాయించబడలేదు అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అనేది టోటల్గా ఐడెంటిఫై చేస్తే 54,781 ఏకర్స్ ఇక్కడ పోర్ట్ బేస్డ్ క్లస్టర్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫ్యాక్ట్. ఇది అడిగే అవకాశం ఉంది, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. దీస్ కారిడార్స్ ఎయిమ్స్ అంటే ఈ కారిడార్లు పారిశ్రామికీకరణ కోసం సమగ్ర మౌలిక సదుపాయాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి ఈజ్ ద ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఎర్లీ బర్డ్ ప్రాజెక్ట్ స్కీమ్, రైట్. సో అంటే ఎర్లీ బర్డ్ ప్రాజెక్ట్ పథకం కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఈ క్రింది వాటిలో సరికానిది ఏదని ఇచ్చారు. కేటగిరీ 1 ఆఫర్స్ 30% ఆఫ్ ఎఫ్సిఐ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. అదేవిధంగా స్కీమ్ అప్లైస్ టు ఓన్లీ న్యూ ప్రాజెక్ట్స్. కేటగిరీ 2 ఆఫర్స్ 40% ఆఫ్ ఎఫ్సిఐ ఫర్ పిఎల్ఐ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్. కంపెనీస్ అవైలింగ్ కేటగిరీ 2 బెనిఫిట్స్ కెనాట్ అవైల్ కేటగిరీ 1 బెనిఫిట్స్, రైట్. ఇది ఎక్స్క్లూజివ్గా మన ఎర్లీ బర్డ్స్ ప్రాజెక్ట్ స్కీమ్కి సంబంధించి, ఫెసిలిటీకి సంబంధించి అడిగారు ఇక్కడ, రైట్. ఇక్కడ మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఎర్లీ బర్డ్ ప్రాజెక్ట్ స్కీమ్ అనేది మనకి బోత్ న్యూ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్కి సంబంధించింది, రైట్. సో ఇది ఎఫ్సి అంటే పర్టికులర్గా మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి 30% ఆఫర్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద కేటగిరీ 1 అనేది, కేటగిరీ 2 40% పిఎల్ఐ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా కంపెనీస్ అనేది అంటే కేటగిరీ 2 ప్రయోజనాలు పొందుతున్న కంపెనీలు కేటగిరీ 1 ప్రయోజనాలను పొందలేవు అనేది కూడా ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఓన్లీ న్యూ ప్రాజెక్ట్స్కే ఈ స్కీమ్ అప్లై అనేది రాంగ్ స్టేట్మెంట్, ఇది గమనించాలి, రైట్. 2 అంటే న్యూ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్కి ఈ స్కీమ్ అప్లై అవుతుంది, అది గమనించాలి. సో బి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టార్గెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ బై ద ఎండ్ ఆఫ్ ద పాలసీ పీరియడ్? పాలసీ వ్యవధి ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల లక్ష్యం ఏమిటి అని ఇచ్చారు. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే ఇన్ కేస్ అడిగే ఛాన్స్ ఉంది. సో అందుకనే మనం ఇది కవర్ చేస్తున్నాం. ఇక్కడ స్టేట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఎక్స్పోర్ట్స్ అనేది డబుల్ అవ్వడానికి టార్గెట్ పెట్టుకుంది 2029 కల్లా, రైట్. అది $40 billion టార్గెట్, రైట్. సో ఇది సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 2029 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద సింగిల్ విండో మెకానిజం 2.4? సింగిల్ విండో మెకానిజం 2.4కి సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏదైనా ఇచ్చారు. ఇట్ ప్రొవైడ్స్ 93 రెగ్యులేటరీ clearances within 21 days. It covers approvals from 19 departments. The system supports online payment and application tracking. Only Indian investors are eligible to use the system, right. 4 options. ఇక్కడ ఇది 21 రోజుల్లో 93 రెగ్యులేటరీ క్లియరెన్స్లను అందిస్తుంది అని ఇచ్చారు.
రైట్, అది ఇక్కడ గమనించాలి మనం. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ అడిగారు, అది కూడా ఫోకస్ చేయండి. రైట్, 93 రెగ్యులేటరీ క్లియరెన్సెస్ వితిన్ 21 days, ఇది కరెక్ట్. అదేవిధంగా మనకి కవర్స్ అప్రూవల్స్ ఫ్రమ్ 19 డిపార్ట్మెంట్స్ అని ఇచ్చారు, అది కూడా ఇక్కడ మనకి 19 విభాగాల నుండి ఆమోదాలను కలిగి ఉంటుంది, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా సిస్టమ్ సపోర్ట్స్ ఆన్లైన్ పేమెంట్ అండ్ అప్లికేషన్ ట్రాకింగ్, ఈ వ్యవస్థ ఆన్లైన్ చెల్లింపు మరియు అప్లికేషన్ ట్రాకింగ్కు మద్దతు ఇస్తుందని ఇచ్చారు, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, ఇది ఫోకస్ చేయండి. ఓన్లీ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎలిజిబుల్ టు యూజ్ ద సిస్టమ్, భారతీయ పెట్టుబడిదారులు మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించడానికి అర్హులు అని ఇచ్చారు, ఇది ఫోకస్ చేస్తే సింగిల్ విండో మెకానిజం అనేది బోత్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్, సో ఏబిసి ఆర్ ద కరెక్ట్, బట్ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి డి ఈజ్ ద ఇన్కరెక్ట్. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఇన్ ద 2023 లీడ్స్ రిపోర్ట్ ఫర్ కోస్టల్ స్టేట్స్, తీర ప్రాంత రాష్ట్రాలకు సంబంధించిన 2023 లీడ్స్ నివేదిక ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఏంటి అని ఇచ్చారు. రైట్, 2023 లీడ్స్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఏంటి. రైట్, ఈ ర్యాంక్స్ అనేవి టాప్ పర్ఫార్మర్ అని, అచీవర్ అని, ఎమర్జింగ్ పర్ఫార్మర్ అని, ఆస్పిరెంట్ అని ఉంటాయి. రైట్, 1, 2, 3 ఇలా కాకుండా రైట్ కేటగిరీస్ వైజ్ ఉంటాయి. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ అనేది అచీవర్ కేటగిరీలో 2023కి సంబంధించి లీడ్స్ రిపోర్ట్లో మనకు ఉంది. రైట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ద స్టేట్ ప్రమోట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్, పునర్వినియోగం మరియు తగ్గింపు సూత్రాలను రాష్ట్రం ప్రోత్సహిస్తుంది. ఏ డీకార్బనైజేషన్ సబ్సిడీ ఈజ్ అవైలబుల్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్, పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు డీకార్బనైజేషన్ సబ్సిడీ అందుబాటులో ఉందని ఇచ్చారు. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్టే అడిగారు. ఇక్కడ ఫోకస్ చేస్తే RRR అంటే రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ సంబంధించి మనకి ఈ పాలసీ ఫోకస్ అనేది సస్టైనబిలిటీ మీద ఆధారపడి ఉంది. అంటే ఫోకస్ అనేది, దృష్టి అనేది సస్టైనబిలిటీ అంటే సుస్థిర అభివృద్ధి మీద మనం ఫోకస్ చేసాం కాబట్టి కంపల్సరీ RRR అనేది మనకి ఈ స్టేట్ ప్రమోట్ చేస్తే ప్రిన్సిపల్స్ సంబంధించి మనం పునర్వినియోగం, తగ్గింపు సూత్రాలను రాష్ట్రం ప్రోత్సహిస్తుందనే విధంగా మనం చెప్పొచ్చు. డీకార్బనైజేషన్ సబ్సిడీ అంటే పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు డీకార్బనైజేషన్ సబ్సిడీ అందుబాటులో ఉంది, ఇది కూడా కరెక్ట్. బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. హౌ మెనీ ఇండస్ట్రియల్ పార్క్స్ డస్ ఆంధ్రప్రదేశ్ ప్లాన్ టు డెవలప్ బై 2029? 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ఎన్ని పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది అని ఇచ్చారు, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. రైట్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఇది 175 ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ రిలేటెడ్ కూడా కవర్ చేసాం. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పాలసీస్ టార్గెట్స్, పాలసీ లక్ష్యాల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. అట్రాక్ట్ $10 billion ఇన్ FDI డ్యూరింగ్ ద policy period, generate 3 lakh jobs through the manufacturing sector, double the GVA from manufacturing to INR 7.3 lakh crores. ఇంకా 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ మనకి కరెక్ట్ మాత్రమే అడిగారు కాబట్టి నో ప్రాబ్లం. సో అట్రాక్ట్ $10 billion ఇన్ FDI డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్ అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే కరెక్ట్ ఆప్షన్. రైట్, సో మనకి ఈ పాలసీ పీరియడ్ కంప్లీట్ అయ్యే లోపు అంటే 29 లోపు మనకి 10 billion FDI సంబంధించి మనం టార్గెట్ అయితే పెట్టుకున్నాం. రైట్, జనరేట్ 3 lakh జాబ్స్ త్రూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని ఇచ్చారు, ఇది కూడా మనం ఫోకస్ చేస్తే క్రియేషన్ ఆఫ్ 5 lakh జాబ్స్ అనేది మనకి టార్గెట్ అనేది ఉంది ఈ పాలసీ కంప్లీట్ అయ్యే లోపు. రైట్, అది ఒకటి గమనించాలి, ఇది రాంగ్ స్టేట్మెంట్. 3 lakh కాదు, 5 lakhs అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ద్వారా జనరేట్ అవ్వాలి. రైట్, డబుల్ ద GVA ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు 7.3 lakh crores, తయారీ రంగం నుంచి GVAను రెట్టింపు చేసి 7.3 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని ఇచ్చారు, సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. రైట్, సో 2 స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి కరెక్ట్ ఇచ్చారు, 1 and 3 ఆర్ ద కరెక్ట్, బి ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 23లో ఆంధ్రప్రదేశ్ యొక్క అంచనా శక్తి వినియోగం ఎంత అని ఇచ్చారు. 60,000 మెగా యూనిట్స్ కావచ్చు, 65,000 మిలియన్ యూనిట్స్ కావచ్చు, లేదా 70,000 మిలియన్ యూనిట్స్ కావచ్చు, 72,400 యూనిట్స్. రైట్, సో అంటే ఎస్టిమేటెడ్ ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 23. రైట్,
ఇది కూడా మనకి అక్యురేట్గా పవర్ సెక్టర్ ఎనర్జీ కన్జంప్షన్ రిలేటెడ్గా అడిగే ఛాన్స్ ఉంది. 72,400 మిలియన్ యూనిట్స్, రైట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కార్యక్రమాల గురించి క్రింది ప్రకటనలు పరిశీలించింది. ద స్టేట్ హ్యాస్ అప్రూవల్ ఫర్ 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్. రాష్ట్రానికి 2 ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లకు అనుమతి ఉంది. నేషనల్ వాటర్ వే 4 రన్స్ అలాంగ్ ద కృష్ణా రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. జాతీయ జలమార్గం 4 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నది వెంట నడుస్తుందని ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్లో మనం కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఇక్కడ గమనిస్తే మనకి స్టేట్ అనేది 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అనేది రాష్ట్రానికి 2 ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లకు అనుమతించింది. సో ఇది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా నేషనల్ వాటర్ వే 4 అనేది మనకి కృష్ణా రివర్ మీద వెంట నడుస్తుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి వ్యూహానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్ ప్రమోట్స్ ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్. టైలర్ మేడ్ బెనిఫిట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఓన్లీ టు సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్. ఏఐ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అడాప్షన్ ఆర్ ఇంటిగ్రల్ to the policy. The state encourages GI tagging of local products, right. 4 statements అయితే ఇచ్చారు relevant to ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, వెరీ ఇంపార్టెంట్ ఇది. సో అయితే ఇక్కడ స్టేట్ ప్రమోట్స్ అంటే రాష్ట్రం ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది అని ఇచ్చారు. ఇది మనం కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ సంబంధించి ప్రోత్సహిస్తుంది. మనం చూసుకుంటే అన్ని 4.0 టెక్నాలజీ సంబంధించి మన ఇండస్ట్రీ ఫోకస్ చేసింది. నెక్స్ట్ టైలర్ మేడ్ బెనిఫిట్స్ అనేది అంటే ప్రత్యేక ప్రయోజనాలు పెద్ద ప్రాజెక్టులకు మాత్రమే అందించబడతాయని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. ఇది అన్ని మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్కి ఇది టైలర్ మేడ్ బెనిఫిట్స్ అనేవి మనకి ప్రొవైడ్ అవుతున్నాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్వీకరణ ఏదైతే ఉందో ఈ విధానంలో అంతర్భాగంగా ఉంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. స్టేట్ ఎంకరేజెస్ అంటే స్థానిక ఉత్పత్తుల జిఐ ట్యాగింగ్ను రాష్ట్రం ప్రోత్సహిస్తుంది అంటే ఇండస్ట్రియల్ రిలేటెడ్గా కంపల్సరీ ఇది ఒక విధానంలో భాగమే, రైట్. సో 1, 3 and 4 బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇవి మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 4.0 పాలసీకి సంబంధించి ఆల్మోస్ట్ 18 క్వశ్చన్స్ అయితే కవర్ చేసాం. సో ఇంతకన్నా మనకి అడుగుతారనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, చూద్దాం మేబీ. సో ఇవి అయితే మనం ఫోకస్డ్గా మీరు ప్లీజ్ రివైజ్ ఇట్, రైట్. సో నెక్స్ట్ మనకి ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ కూడా మనం పాలసీ కవర్ చేద్దాం. టోటల్ 6 పార్ట్స్ మనం త్వరగా కవర్ చేసి దీన్ని కూడా మనం ఈ లూప్ హోల్ కూడా మనం వదలకుండా ఏపీ ఎకానమీలో మనం ఎక్కడ మార్క్స్ కోల్పోకుండా చూద్దాం, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ రివైజ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్.